కొట్టు వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్క లేడురా. మళ్ళీ వద్దాం, మళ్ళీ వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావు, మళ్ళీ వద్దా అని ఎంత చూస్తా. వెళ్ళరా. అలాగన్నా. సూరి అయ్యా, దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దనా పిల్లలు కానీ వద్దన్నా ప్లీజ్.
ఈ బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తారు లేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చే ఐస్ క్రీమ్ తినం తాగుతాం. ఎవరు మామయ్య? సారీ. మన వాళ్ళు పోస్టర్. మిస్ అయింది, పదండ్రా. ఇక్కడికి వచ్చారు. మంచి టచ్. అదే సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్. అదే వాల్ పోస్టర్. ఈనాటి బంధమే నాటిదో. అబ్బా ఏంటి సార్ మీరా? గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్. తెలుసు సమాజ సేవకి. యా. ఏమిటిదంతా పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా, చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. ప్లీజ్ అసలు విషయం చెప్పు. సార్, మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేనలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆహా. సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది. నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా, నేను దింపొద్దులే. నేను రిచ్చాలా తీసుకెళ్ళి దింపేస్తాను. రండి వచ్చాను చెప్తాను. ఏం అక్కర్లేదు గానీ ఆ. అదే రిచ్చాలో నువ్వు మార్కెట్ కి వెళ్ళి చెప్పిన పని చేయి, నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా. వాడు రైట్. ఆ సరే గాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు మీ వెంట పడుతున్నారు? అదే ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. ఓ, ఎస్ సార్. లవ్ మ్యారేజ్ తప్ప? తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. ఓ, సార్ ఇక్కడ ఆపండి సార్, నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నో నో నో, నేను సమాజం కోసం. థ్యాంక్ యూ, దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్ వద్దండి, వాళ్ళ ఏరియాలో పెద్ద రౌడీలు. వెళ్ళిపోతాం సార్. సో ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, వచ్చేయండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తుందని. ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి. సో ప్లీజ్ ప్లీజ్. ఐటమ్స్ తెచ్చేంట్రా, పార్టీ సామాన్యమైన కాదు. ఏందన్నా 8 మంది ఒకరిని కొట్టలేవా? రేయ్, మొన్న 8 మంది కాదురా, 25 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా గుద్దింది గీసారే. అన్నా నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసాంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా. నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ గలమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీలో ముప్పిస్తలేను సార్, రాత్రి పూట ఎవరు తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్, రండ్రా ఉరికి రండి. మన పిల్లలు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో ఏమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లి గోళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకు మంది కొడతాడు చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. రై ఈ సారాల పిల్లలకి రా. లేవు బేటా, లేవు, లేవు. రేయ్, ఈరా, ఈ బే. థ్యాంక్ యూ అంకుల్. అన్నా అన్నా వస్తానన్నా. నమస్తే అన్నా. నమస్తే మేడం. చాల్ చాల్. నమస్తే. వస్తాం సార్. సారీ బాస్, సారీ బాస్. పదండ్రా. బాస్, ఒక చిన్న డౌట్. బాస్, మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ? అంత అవసరమా? అవసరం. ఏయ్, సరే, ఎందుకు వాళ్ళని పిలుస్తారు? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, ఏదో అడిగా. మీరు కారు ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి. ఏంటి
ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు, నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి.